వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఇప్పటికే మన ఛానల్లో 8th క్లాస్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఫస్ట్ 2 లెసన్స్ కవర్ చేస్తూ లెసన్ వైజ్గా వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో 9th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ చూద్దాం. కొత్త సిలబస్లో ఉన్నటువంటి లెసన్ ఇది. విత్ మ్యాప్స్, హ్యాండ్ రిటన్ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్ 9th క్లాస్లో భారతదేశము పరిమాణము మరియు ఉనికి, భారతదేశ పరిమాణము మరియు ఉనికి అనే లెసన్ చూద్దాం. దక్షిణాసియాలో ఉంది భారతదేశం. భారతదేశం ఎక్కడ ఉందంటే ఫస్ట్ లొకేషన్ చూద్దాం. జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా అనమాట. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో భారతదేశం ఉంది. దక్షిణాసియాలో ఉంది, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. తూర్పు ఆసియాకు పశ్చిమాసియా దేశాల మధ్య వారధి వలె ఉంది. తూర్పు ఆసియా దేశాలకు మరియు పశ్చిమాసియా దేశాలకు మధ్య వారధి వలె ఏ దేశం ఉంది అంటే భారతదేశం ఉందన్నమాట. భారతదేశ భూభాగం వచ్చేటప్పటికి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉంది. ప్రధాన భారతదేశ భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు, 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉండడం జరిగిందనమాట భారతదేశం అనేది. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం దేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఏది విభజిస్తుంది అంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతం ఉంది. ప్రధాన భూభాగానికి ఏ దిశలో బంగాళాఖాతం ఉంది? ఆగ్నేయ దిశలో. ఇది ఏ దిశ అంటే ఆగ్నేయ దిశ కదా. ఇదేమో ఈశాన్యం దిశ, ఇదేమో వాయువ్యం, ఇదేమో నైరుతి, ఇదేమో ఆగ్నేయం. ఆగ్నేయంలో ఏముంది? బంగాళాఖాతం ఉంది. ఈ ఆగ్నేయ దిశలోనే ఈ బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయి? అండమాన్ దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు అనేవి బంగాళాఖాతంలో, భారతదేశ భూభాగానికి ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. అదే కనుక నైరుతి దిశలో చూసినట్లయితే లక్షద్వీపులు ఉన్నాయి. లక్షద్వీపులు ఏ సముద్రంలో ఉన్నాయి? అరేబియా సముద్రంలో. అరేబియా సముద్రం భారతదేశానికి నైరుతి దిశలో ఉంది. నైరుతి దిశలో ఉన్నటువంటి అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. లక్షద్వీపులు ఏమో అరేబియా సముద్రంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు ఏమో బంగాళాఖాతంలో ఉండడం జరిగింది. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, లేదా లక్షల్లో తెలియజేస్తే 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు లేదా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క విస్తీర్ణం. భారతదేశం మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంది? 2.4% ఉంది. ప్రపంచంలో ఉన్న మొత్తం భూమి ఉంది కదా, ఆ భూభాగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 2.4% భారతదేశ భూభాగం ఆక్యుపై చేస్తుందన్నమాట. భారతదేశం రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళము లేదా తూర్పు అర్ధగోళంలో భారతదేశం ఉంది. రేఖాంశాల పరంగా ఎలా ఉందని చెప్తాము? పూర్వార్ధగోళము లేదా తూర్పు అర్ధగోళంలో భారతదేశం ఉంది అని చెప్తాం. హిందూ మహాసముద్రం ద్వారా యూరోపియన్ దేశాలు పశ్చిమాసియా దేశాలతో తూర్పు ఆసియా దేశాలను కలుపుటలో కీలక పాత్ర పోషిస్తుంది. హిందూ మహాసముద్రంలో అత్యధిక పొడవైన తీరం కలిగినది ఏది? మన భారతదేశమే అనమాట. హిందూ మహాసముద్రంలో అత్యధిక పొడవైన తీరం ఉన్నది. భారతదేశం సుమారుగా ప్రధాన భారతదేశ భూభాగం 30 డిగ్రీల అక్షాంశము రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మొత్తం ఎన్ని అక్షాంశాలు రేఖాంశాలంటే 30 అనమాట. తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే కూడా చిన్నగా ఉంటుంది. తూర్పు పశ్చిమ వైపు ఉండే విస్తరణ అనేది ఉత్తరం దక్షిణ విస్తరణ కంటే ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. పటంలో గమనిస్తే తూర్పు పశ్చిమ విస్తరణ అనేది ఉత్తర దక్షిణ కంటే మనకు చిన్నగా ఉందా లేదా కనిపిస్తుంది కదా. ఉత్తర దక్షిణమే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉత్తరము దక్షిణము మధ్య దూరం ఎంత ఉంది? 3214 కిలోమీటర్లు. 3214 కిలోమీటర్లు ఉత్తరము దక్షిణము మధ్య దూరము. తూర్పు మరియు పడమర మధ్య దూరం ఎంత? 2933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణాలకు మరియు తూర్పు పశ్చిమాలకు మధ్యలో ఉన్నటువంటి దూరాల మధ్యలో వ్యత్యాసం ఎంత అంటే 281 కిలోమీటర్లు. 281 కిలోమీటర్లు అనేది ఉత్తర దక్షిణాల మధ్య దూరము, తూర్పు పశ్చిమ మధ్య దూరానికి వ్యత్యాసం అనమాట. ఇండియన్ యూనియన్ దక్షిణ చిట్ట చివరి ప్రాంతం. ఇండియన్ యూనియన్కి దక్షిణాన ఉన్న చిట్ట చివరి ప్రాంతం ఏంటి? ఇందిరా పాయింట్. ఇది మీకు తెలుసాలో ఇచ్చారు, ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ ఇందిరా పాయింట్ అనేది ఎప్పుడు మునిగిపోయింది అంటే 2004 డిసెంబర్లో మునిగిపోయింది. 2004 డిసెంబర్లో సునామీ వచ్చిందనమాట. ఆ సునామీలో మునిగిపోయింది. ఏ సంవత్సరంలో వచ్చిన సునామీలో ఇందిరా పాయింట్ మునిగిపోయింది అంటే 2004లో. 2004 డిసెంబర్ 26న వచ్చిందనమాట. డేట్ అయితే ఏం లేదు టెక్స్ట్ బుక్లో. 2004 మాత్రం గుర్తుంచుకోండి. భారతదేశం 6 డిగ్రీల 45 నిమిషాలు
ఉత్తర అక్షాంశాల వద్ద ప్రారంభమవుతుంది. అదే ప్రధాన భారతదేశం అయితేనేమో 8 డిగ్రీల 4 నిమిషాలు. మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అక్కడ నుండి చూసినప్పుడు ఏమవుతుందంటే 6 డిగ్రీల 45 నిమిషాల నుండి భారతదేశం ప్రారంభమైనట్టు. అదే ప్రధాన భారతదేశం అని చెప్పిస్తే మాత్రం 8 డిగ్రీల 4 నిమిషాలుగా గుర్తుంచుకోవాలి. భారతదేశం దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఏది? ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ భారతదేశానికి చిట్ట చివరి ప్రాంతము. ఇది ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరి దీవి అయినటువంటి గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. ఇందిరా పాయింట్ ఎక్కడుంది? గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. ఇందిరా పాయింట్ అనేది ఏంటి? భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతము. 2004 డిసెంబర్ 26ని బాక్సింగ్ డే. డిసెంబర్ 26 బాక్సింగ్ డే. ఒక జీకే పాయింట్ గుర్తుంచుకోండి. ప్రధాన భూభాగంలో చివరి భాగం ఏది అంటే కన్యాకుమారి. నార్మల్గా చివరి భాగం ఏది అంటేనేమో ఇందిరా పాయింట్ భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం అనమాట. అదే ప్రధాన భూభాగంలో అయితేనేమో కన్యాకుమారి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ ప్రాంతం ఏది? భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ ప్రాంతము ఇందిరా పాయింట్. ఇవన్నీ మనకు మ్యాప్ బేస్డ్గా అడుగుతూ ఉంటారనమాట. ఇది ఎక్కడ ఉంది? ఏ దీవిలో ఉంది అంటేనేమో గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే ఇందిరా కాల్. ఇందిరా కాల్ ఏమో ఉత్తరాన ఇందిరా కాల్ లేదా కిలిక్ దావన్ పాస్ అని కూడా అంటారు. కర్కట రేఖ 23.5 డిగ్రీల అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఈ కర్కట రేఖ భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? 2 సమాన భాగాలుగా భారతదేశాన్ని విభజిస్తుంది అనమాట. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుందన్నమాట. ఏమేం రాష్ట్రాలంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఒకసారి మ్యాప్లో చూడండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, మిజోరాం ఈ రాష్ట్రాలన్నిటి గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుందన్నమాట. మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. కర్కట రేఖ మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏది? అరుణాచల్ ప్రదేశ్. అంటే తూర్పున అత్యంత చిట్ట చివరి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అదే పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం అనేది చిట్ట చివరి రాష్ట్రం అనమాట. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న వ్యత్యాసం కాలంలో ఎన్ని గంటలు? 2 గంటల వ్యత్యాసం అనేది గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉందన్నమాట. ఎంత సమయం? 2 గంటలు వ్యత్యాసం వస్తుంది కాలంలో. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది దేశానికి మధ్య భాగం నుండి వెళ్లే రేఖాంశం. ఇది దేశానికి ఎలా వెళ్తుంది? మధ్య భాగం నుండి వెళ్తుందన్నమాట. చివరికి పశ్చిమ చివరి ప్రాంతానికి మధ్య 2 గంటల వ్యత్యాసాన్ని తొలగించి దేశమంతా ఒకే సమయం అనుసరించుటకు దీన్నే ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటున్నారు. మనం తూర్పు చివర అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ చివర గుజరాత్ చెప్పుకున్నాం కదా. ఈ రెండింటి మధ్య 2 గంటల సమయం అనేది వ్యత్యాసం వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి తీసుకున్నది ఏంటిది? ప్రామాణిక రేఖగా. అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీన్నే ఎందుకు తీసుకున్నారు అంటే దేశానికి మధ్య భాగం నుండి వెళ్తుంది కాబట్టి. స్టేట్మెంట్ ఇచ్చి రీజన్ కూడా అడగవచ్చు అనమాట. క్వశ్చన్లోనేమో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే రీజన్ కింద దేశానికి మధ్య భాగం నుండి వెళ్లే రేఖాంశం కాబట్టి. స్టేట్మెంట్కి రీజన్ సరైన సమాధానం అవునా కాదా అని చెప్పి 4 ఆప్షన్స్లో ఇస్తారు. స్టేట్మెంట్ సరైనది, రీజన్ సరైనది, స్టేట్మెంట్ రైట్, రీజన్ తప్పు. స్టేట్మెంట్ సరైనది, రీజను స్టేట్మెంట్కి సరైనది అవును కాదు అని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. భారతదేశ ప్రామాణిక తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు ఎన్ని? 5 రాష్ట్రాల గుండా భారతదేశ ప్రామాణిక రేఖ అయినటువంటి ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉంది కదా, అది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అంటే 5 రాష్ట్రాలు అనమాట. అదే కానీ కర్కట రేఖ 23.5 డిగ్రీలు ఉంది కదా, అదైతేనేమో 8 రాష్ట్రాలు. దాన్ని ఇప్పుడే మనం మ్యాప్లో చూసాము. ఈ ప్రామాణిక రేఖ ఉత్తరప్రదేశ్లో అలహాబాదు, మధ్యప్రదేశ్లో రేవా లేదా జబల్పూర్ ప్రాంతం, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, బైకుంఠాపూర్, ఒడిషా కోరాపుట్, ఆంధ్రప్రదేశ్ కాకినాడ గుండా ప్రయాణిస్తుందన్నమాట. కేంద్రపాలిత ప్రాంతాలు 1, రాష్ట్రాలు 5 గుండా ఈ ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్లోనేమో అలహాబాద్ లేదా మీర్జాపూర్, మధ్యప్రదేశ్లో రేవా లేదా జబల్పూర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, బైకుంఠాపూర్, ఒడిషా కోరాపుట్, ఆంధ్రప్రదేశ్ కాకినాడ గుండా ప్రయాణిస్తుంది. 82.5 డిగ్రీల ప్రామాణిక రేఖ ద్వారా ఈ ప్రాంతాలకు ప్రామాణిక మరియు స్థానిక సమయం సమానంగా ఉంటుందన్నమాట, ఒకటే అవుతుంది. యానాం అనేది పాండిచ్చేరిలో ఉంటుంది. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం 5 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రామాణిక తూర్పు రేఖాంశం ఉంది కదా 82.5 డిగ్రీలది, అది ప్రయాణిస్తుందన్నమాట. భారతదేశ విస్తీర్ణం గురించి కనుక గమనిస్తే భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశము. విస్తీర్ణంలో భారతదేశ స్థానం ప్రపంచంలో 7. భారతదేశ భూ సరిహద్దు ఎంత? 15,200 కిలోమీటర్లు. 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశానికి ఉంది. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది. అయితే విస్తీర్ణం ఎంత ఉంది? 32,87,263 చదరపు కిలోమీటర్లు.
భారతదేశ విస్తీర్ణం ఒకసారి రిపీట్ చేసిన చూడండి, 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనమాట. ప్రపంచంలో విస్తీర్ణం పరంగా పెద్ద దేశాలు కనుక చూస్తే భారతదేశం 7వ స్థానం చెప్పుకున్నాం కదా. భారతదేశం కంటే ముందు 6 దేశాలు ఉన్నాయి. ఆ 6 దేశాలు ఏంటో చూస్తే మొదటి స్థానంలో ఉన్న దేశం రష్యా 17.09 చదరపు కిలోమీటర్లు, కెనడా 9.98 చదరపు కిలోమీటర్లు, యూఎస్ఏ 9.83 చదరపు కిలోమీటర్లు, చైనా 9.60 చదరపు కిలోమీటర్లు, బ్రెజిల్ 8.51 చదరపు కిలోమీటర్లు, ఆస్ట్రేలియా 7.69 చదరపు కిలోమీటర్లు, భారతదేశం 3.28 చదరపు కిలోమీటర్లు. రష్యా, కెనడా, యూఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం మనకన్నా ముందు 6 దేశాలు పైన ఉన్నాయన్నమాట. 7వ దేశం భారతదేశం అనమాట. విస్తీర్ణంలో భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మొత్తం మొదటి 5 చూస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అనేవి మొత్తం 5 విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు. రాజా మధ్య మా ఉత్తరాన గుడి ఉంది అని కోడ్ గుర్తుంచుకోండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అనమాట. విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు కానీ చూసినట్లయితే జిఎస్టీ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు గోవా, సిక్కిం, త్రిపుర. గోవా, సిక్కిం, త్రిపుర అనేవి విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలకు చెప్పవచ్చు అనమాట. ఒకసారి ప్రామాణిక రేఖని ఏ విధంగా మ్యాప్లో వెళ్తుందో చూస్తే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ ఈ విధంగా మ్యాప్లో లైన్గా వెళ్తుందన్నమాట. దీన్ని మ్యాప్లో చూపించుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మనకి యానం ఉంటుంది. అది యానం అనేది పాండిచ్చేరి కిందకు వస్తుంది కాబట్టి 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత కింద వస్తుంది. 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం క్రింద వస్తుందన్నమాట. దేశంలో ఉన్న రాష్ట్రాలు వాటి రాజధానులు చూద్దాం. తమిళనాడు చెన్నై, కేరళ తిరువనంతపురం, ఆంధ్రప్రదేశ్ అమరావతి, కర్ణాటక బెంగళూరు, గోవా పనాజీ, తెలంగాణ హైదరాబాద్, ఒడిశా భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, గుజరాత్ గాంధీనగర్, రాజస్థాన్ జైపూర్, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, పంజాబ్కి హర్యానాకి చండీగఢ్, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ కోల్కతా. వీటిని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరూ నేర్చుకోండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సిక్కిం గ్యాంగ్టక్, అస్సాం దిస్పూర్, మేఘాలయ షిల్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, నాగాల్యాండ్ కోహిమా, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల. మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల, మణిపూర్ ఇంపాల్, నాగాల్యాండ్ కోహిమా, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, మేఘాలయ షిల్లాంగ్, అస్సాం దిస్పూర్, సిక్కిం గ్యాంగ్టక్, వెస్ట్ బెంగాల్ కోల్కతా, జార్ఖండ్ రాంచీ, బీహార్ పాట్నా, పంజాబ్ హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ లక్నో, రాజస్థాన్ జైపూర్, గుజరాత్ గాంధీనగర్, మహారాష్ట్ర ముంబై, మధ్యప్రదేశ్ భోపాల్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, ఒడిశా భువనేశ్వర్, తెలంగాణ హైదరాబాద్, గోవా పనాజీ, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ అమరావతి, కేరళ తిరువనంతపురం, తమిళనాడు చెన్నై. మొత్తం 2 సార్లు చెప్పాను, జాగ్రత్తగా నేర్చుకోండి. కేంద్రపాలిత ప్రాంతాలు లడక్, లేహ్, జమ్మూ కాశ్మీర్ జమ్మూ, చండీగఢ్ ఢిల్లీ, చండీగఢ్కి చండీగఢ్, ఢిల్లీకి ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు కలిపి డామన్, పుదుచ్చేరి మహే ఇది ఎక్కడుంది కేరళలో ఉంది, కరైకాల్, పుదుచ్చేరి తమిళనాడు కరైకాల్, ఆంధ్రప్రదేశ్లో యానం, ఇవన్నీ కలిపితే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేయర్, లక్షదీవులు కవరెట్టి. మ్యాప్లో చూసినట్లయితే లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ, చండీగఢ్ ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, పుదుచ్చేరి ఈ మొత్తం కలిపి పుదుచ్చేరి యానం, అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేయర్, లక్షదీవులు కవరెట్టి. మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అతి తరుణ ముడత పర్వతాలేంటి? హిమాలయాలు ఎక్కడున్నాయి? వాయువ్య, ఉత్తర, ఈశాన్య భారతదేశానికి వాయువ్యంలో, ఉత్తరాన, ఈశాన్యంలోనూ ఉన్నాయి. హిందూ మహాసముద్రం 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా ఉంది. హిందూ మహాసముద్రం 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా ఉంది. ద్వీపకల్ప భారతదేశం విస్తరించిన అక్షాంశాలేంటి? 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఉన్నాయన్నమాట. ద్వీపకల్ప భారతదేశం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి స్టార్ట్ అవుతుంది. భారతదేశం మొత్తం తీరరేఖ అంటే ప్రధాన భూభాగము ప్లస్ అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షదీవులు ఇది మొత్తం కలిపి ఎంత పొడవు ఉంది? 7516.6 కిలోమీటర్లు. 7516.6 కిలోమీటర్లు. తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు 2+2 అలా గుర్తుంచుకోండి. ప్రధాన భూభాగంలో 2, దీవులుగా విస్తరించిన కేంద్రపాలిత ప్రాంతాలు 2. 2 ప్రధాన భూభాగంలో ఉన్నాయి, 2 దీవులుగా విస్తరించినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రధాన భూభాగంలో ఉన్నవేమో దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి.
దీవులుగా విస్తరించి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులు. తీరరేఖ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 4. దాద్రా నగర్ హవేలీ పుదుచ్చేరి అనేవేమో ప్రధాన భూభాగంలో ఉన్నాయి. దీవులుగా ఉన్నవేమో అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులు. ఇవి మొత్తం భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు తీరం ఉన్నది అంటే 4 అనమాట. ప్రధాన భూభాగంలో ఎన్ని అంటేనేమో 2. తీర ప్రాంతం గల రాష్ట్రాలు ఎన్ని అంటేనేమో 9. 5+4 5+4 అని గుర్తుంచుకోండి. తీర ప్రాంతం ఎన్ని రాష్ట్రాలకు ఉంది? మొత్తం 9. పశ్చిమ తీరంలోనేమో 5, తూర్పు తీరంలోనేమో 4. పశ్చిమ తీరంలో 5, తూర్పు తీరంలో 4 రాష్ట్రాలకు భారతదేశంలో తీర ప్రాంతం కలదు. భారతదేశానికి పశ్చిమ తీరంలో ఏ రాష్ట్రాలకు తీర ప్రాంతం ఉందంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. పశ్చిమ తీరంలో ఏమేమి ఉన్నాయంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. మొత్తం 5 రాష్ట్రాలకు పశ్చిమ తీరంలో తీరరేఖ ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. అదే కానీ తూర్పు తీరంలో మొత్తం 4 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. వెస్ట్ బెంగాల్, బీహార్, ఏపీ, తమిళనాడు. మొత్తం తూర్పు తీరంలో మొత్తం ఎన్ని రాష్ట్రాల కంటే 4 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది. తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి తీరరేఖ కలిగి అంటే వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తూర్పు తీరంలో. అదే పశ్చిమ తీరంలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. పైన అన్నిటికంటే గుజరాత్. ఈ గుజరాత్కే ఎక్కువ తీరరేఖ ఉందన్నమాట. 1214.7 కిలోమీటర్లు ఉందన్నమాట. అదే తూర్పు తీరంలో అత్యధికంగా తీరరేఖ పొడవు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 974. మొట్టమొదటిదేమో గుజరాత్, సెకండ్ ప్లేస్ ఏమో ఆంధ్రప్రదేశ్. అదే తూర్పు తీరంలో ఫస్ట్ ఏది అంటేనేమో ఆంధ్రప్రదేశ్. పశ్చిమ తీరంలో అయినా ఓవరాల్గా తీరరేఖ పొడవు ఎక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఉంది అంటే కూడా గుజరాత్ అవుతుంది ఆన్సర్. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి అంటే అంతర్జాతీయ సరిహద్దు కానీ తీర ప్రాంతం కానీ లేని రాష్ట్రాలే భూ పరివేష్టిత రాష్ట్రాలు. అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు మరియు తీర ప్రాంతం కూడా ఉండకూడదు. అలాంటి రాష్ట్రాలు భారతదేశంలో మొత్తం 5 ఉన్నాయి. 1 ఛత్తీస్గఢ్, 2 హర్యానా, 3 జార్ఖండ్, 4 మధ్యప్రదేశ్, 5 తెలంగాణ. ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మిగతా చాప్టర్స్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. 8th క్లాస్ జాగ్రఫీలో కూడా 2 చాప్టర్స్ ఉన్నాయి, చూడండి ఇంకెవరైనా చూడకపోతే. భారతదేశం ప్రపంచంతో కంపేర్ చేసుకున్నప్పుడు దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చింది. దీనివలన భారతదేశం పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలతో, తూర్పు తీర, ఆగ్నేయ, తూర్పు ఆసియాలతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి దోహదపడింది. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకొని రావడం వల్ల భారతదేశం పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, తూర్పు తీర, ఆగ్నేయ, తూర్పు ఆసియాలతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి వీలుపడిందనమాట. హిందూ మహాసముద్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం భారతదేశానికే ఉండడం వల్ల ఈ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టారు. హిందూ మహాసముద్రం, హిందూ అంటున్నాం కదా, ఒకప్పుడు హిందూ దేశంగా హిందుస్థాన్గా పిలిచేవాళ్ళు కదా భారతదేశాన్ని. దీనిలో అత్యధిక ప్రాధాన్యత, ఎక్కువ తీర ప్రాంతం భారతదేశానికి కలిగి ఉంది కాబట్టి ఆ సముద్రానికి భారతదేశం పేరుని పెట్టడం జరిగింది. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల ఐరోపాకు భారతదేశానికి మధ్య తగ్గిన దూరం ఎంత? 7,000 కిలోమీటర్లు. 7,000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోనికి రావడం వల్ల ఐరోపాకు భారతదేశానికి మధ్య తగ్గిన దూరం ఎంత? 7,000 కిలోమీటర్లు. 7,000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది ఐరోపాకు మరియు భారతదేశానికి. దేనివలన? సూయజ్ కాలువ వలన. సూయజ్ కాలువ ఎప్పుడు నిర్మించారు? 1869. 1869లో సూయజ్ కాలువ నిర్మించడం జరిగింది. సముద్ర మార్గాల కంటే భూమార్గాలు ప్రాచీనమైనవి. అంటే సముద్ర మార్గాల ద్వారా ప్రయాణం కంటే భూమార్గాల ద్వారా ప్రయాణం అనేది ఇంకా ప్రాచీన కాలం నుండి చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ పాయింట్ ఇచ్చారు. ప్రాచీన కాలం నుండి భారతదేశం నుండి ఇతర దేశాలకు ఉత్తరాన ఉన్న పర్వతాల కనుమల ద్వారా మార్గం ఉండేది. ప్రాచీన కాలం నుండి ఎలా ఉండేదంట, భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎలా వెళ్ళేవాళ్ళు? ఉత్తరాన మనకు ఉన్నాయి కదా పర్వతాలు, హిమాలయ పర్వతాలు, అక్కడ కనుమలు ఉంటాయి కదా, ఆ కనుమల మార్గం ద్వారా ప్రయాణం అనేది కొనసాగించేవారు. మన దేశంలో ప్రాచుర్యం పొందినవి ఏంటి? ఉపనిషత్తులు, రామాయణం యొక్క సందేహాలు అన్నమాట, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం, దశాంశ పద్ధతి, సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రాలు. ఇవన్నీ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినవి, ప్రసిద్ధి చెందినవి. ప్రపంచ దేశాల వాళ్ళతో పోలిస్తే మన దేశంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్నవి అన్నమాట. ఇవన్నీ ఉపనిషత్తులు, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానము, దశాంశ పద్ధతి, సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రాలు, ఇవన్నీ
పశ్చిమాసియాలో గ్రీకు శిల్పకళా పద్ధతి ఎలా ఉండేది? గుమ్మటము, మినారెట్స్ ఈ విధమైన నిర్మాణము పశ్చిమాసియాలో ఉన్నటువంటి గ్రీకు శిల్పకళా పద్ధతి. మన దేశంలో కూడా వ్యాప్తి చెందాయన్నమాట. ఈ గుమ్మటాలు నిర్మించడము, మినారెట్స్ నిర్మాణం అనేది గ్రీకు కళా పద్ధతి అనమాట. గ్రీకు శిల్పకళా పద్ధతి అనమాట. పశ్చిమాసియాలో నుండి మన దేశంలో కూడా ఇవి వ్యాప్తి చెందాయి. గుమ్మటాలు నిర్మించడం, మినారెట్లు కట్టడం. భారతదేశం పొరుగు దేశాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉందంటే, భారతదేశము అంతర్జాతీయ భూ సరిహద్దు ఎంత? 15,200 కిలోమీటర్లు. భారతదేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు. భారతదేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాలు ఏమున్నాయి? మొత్తం 7 దేశాలు. 7 దేశాలతో భారతదేశం భూ సరిహద్దుని పంచుకుంటుంది. భారతదేశం వాయువ్యంలో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఉంటే, ఉత్తరంలో చైనా, నేపాల్, భూటాన్. చైనా, నేపాల్, భూటాన్ అనేవి ఉత్తరాన. తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్. మయన్మార్, బంగ్లాదేశ్ అనేవి భారతదేశానికి తూర్పు సరిహద్దున ఉన్నాయి. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ అనేవి భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. చైనా, నేపాల్, భూటాన్ ఇవేమో ఉత్తరాన ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ అనేవి తూర్పున ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ ఏమో తూర్పున, భూటాన్, నేపాల్, చైనా ఇవేమో ఉత్తరాన, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏమో వాయువ్యాన. మొత్తం ఎన్ని దేశాలతో భారతదేశం సరిహద్దు కలిగి ఉంది అంటే 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం జరిగింది. సముద్రం మీదుగా దక్షిణాన పొరుగు దేశాలు ఏమేమి ఉన్నాయంటే 2 ఉన్నాయి. శ్రీలంక, మాల్దీవులు. శ్రీలంక, మాల్దీవులు అనేవి సముద్రం మీదుగా దక్షిణాన ఉన్న పొరుగు దేశాలు అనమాట. ఇవి 2 ద్వీప దేశాలు. మనకు తెలుసు కదా ద్వీపం. మ్యాప్లో చూస్తే ఇక్కడ దక్షిణ భాగంలో శ్రీలంక, మాల్దీవులు ఈ విధంగా మనకి సరిహద్దులో ఉన్నాయన్నమాట సముద్ర మార్గంలో. పాకిస్తాన్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ 3 రాష్ట్రాలు మొత్తం. 2 కేంద్రపాలిత ప్రాంతాలు. పాకిస్తాన్ మొత్తం 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దు పంచుకుంటుంది. 3 రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్. వీటికి మీరు కోళ్ళు గుర్తుపెట్టుకోవడం అలా ఏం చేయద్దు. మ్యాప్ పెట్టుకొని అట్లా తీసుకొని ఎదురుగా పెట్టుకొని చూసుకుంటూ చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. మ్యాప్లో చూస్తే పాకిస్తాన్ అనేది గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్. ఇక్కడ మీరు చూడండి మ్యాప్లో కనిపిస్తుంది. లడఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఈ ప్రాంతాలతో సరిహద్దు కలిగి ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 ఏమవుతాయంటే రాష్ట్రాలు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనేవి కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తం పాకిస్తాన్ 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలతో భారతదేశంలో సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక్కటి. ఏంటిది? దేంతో సరిహద్దు కలిగి ఉంది? ఇదంతా ఆఫ్ఘనిస్తాను. ఇక్కడ చూస్తే పైన పాకిస్తాన్ ఉంది కదా, దీంతో మనకు సరిహద్దు లేదు. ఈ పీఓకే ఉంది కదా, దీంతో సరిహద్దు కలిగి ఉందన్నమాట. అంటే ఇది లడఖ్తో సరిహద్దు కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నేపాల్ చూస్తే నేపాల్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ చూసారా మ్యాప్లో ఇలా బారుగా ఉంది వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఉంది సిక్కిం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం. మొత్తం ఈ 5 రాష్ట్రాలతో నేపాల్ అనేది సరిహద్దు పంచుకుంటూ ఉంది. భూటాన్ని గమనిస్తే భూటాన్ ఏ రాష్ట్రాలతో ఉంది? ఇక్కడ సిక్కిం ఉంది కదా, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. మ్యాప్లో చూసారా వెస్ట్ బెంగాల్ ఇక్కడ దాకా ఉంది. వెస్ట్ బెంగాల్, సిక్కిము, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలతో భూటాన్ అనేది సరిహద్దును కలిగి ఉంది. మయన్మార్ దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే ఇది మొత్తం మయన్మార్ అనమాట. ఈ మయన్మార్తో ఏ రాష్ట్రాలు? ఇక్కడ చూస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. మొత్తం ఈ 4 రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం అనేవి మయన్మార్తో సరిహద్దుని పంచుకుంటున్న 4 రాష్ట్రాలు. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు చూస్తే బంగ్లాదేశ్తో బెంగాల్. ఇక్కడ చూడండి త్రిపుర, మేఘాలయ, అస్సాం. ఇక్కడ దాకా ఉంది కదా అస్సాం, ఇదంతా బంగ్లాదేశే కదా, మిజోరాము. మొత్తం ఈ రాష్ట్రాలన్నీ బంగ్లాదేశ్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు. చైనాతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు చూస్తే ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత లడఖ్ ఏమో కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఉంది మధ్యలో, నేపాల్ అడ్డం వచ్చింది కదా, దాని తర్వాత సిక్కిము, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ చైనాతో సరిహద్దు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు. భారతదేశాన్ని ఇలా ఆఫ్ఘనిస్తాన్ని వేరు చేస్తున్నది ఏది అంటే భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ని డ్యూరాండ్ రేఖ భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ని వేరు చేస్తుంది. అదే కనుక భారతదేశాన్ని పాకిస్తాన్ని వేరు చేసేది ఏంటి? భారత్ని పాకిస్తాన్ని వేరు చేసేది ఎల్ఓసి అండ్ రాడ్క్లిఫ్ రేఖ అనేవి భారతదేశాన్ని పాకిస్తాన్ని వేరు చేస్తుంది. అంతేకాకుండా భారతదేశాన్ని బంగ్లాదేశ్ని వేరు చేసేది కూడా రాడ్క్లిఫ్ రేఖ. ఎందుకంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఒకే దేశంలో ఉండేవి కాబట్టి పాకిస్తాను, బంగ్లాదేశ్ని
వేరు చేసిన తర్వాత ఇదే రేఖ మన భారతదేశానికి కూడా ఉందన్నమాట. మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్న వేరు చేస్తున్న రేఖ ఏంటి? రాడ్క్లిఫ్ రేఖ. అదే కానీ భారత్కి చైనాకి చూస్తే మెక్మోహన్ రేఖ. భారత్కి చైనాకి మెక్మోహన్ రేఖ. భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి డ్యూరాన్ రేఖ. భారత్కి పాకిస్తాన్కి ఎల్ఓసి అండ్ మెక్మోహన్ ఎల్ఓసి అండ్ రాడ్క్లిఫ్ రేఖ. భారతదేశానికి బంగ్లాదేశ్కి రాడ్క్లిఫ్ రేఖ. ఎల్ఓఏసి అంటారు. ఎల్ఓఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లేదా దీన్ని ఎల్ఏసి అంటారు. ఎల్ఏసి ఆర్ ఎల్ఓఏసి. ఇక్కడ మ్యాప్లో చూడండి, ఏ దేశం భారతదేశంతో ఎక్కువ సరిహద్దుని కలిగి ఉంటుంది అంటే దాని పరంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం మాత్రమే, అంటే లడఖ్తో మాత్రమే సరిహద్దుని కలిగి ఉంది కొంచెం. అదే బంగ్లాదేశ్ చూస్తే దాదాపుగా భారతదేశంతోనే సరిహద్దు ఎక్కువ కలిగి ఉంది. బంగ్లాదేశ్ భారతదేశంతో ఎక్కువగా సరిహద్దుని కలిగి ఉన్న దేశం అనమాట. అత్యల్ప భూ సరిహద్దు ఉన్న దేశమేమో ఆఫ్ఘనిస్తాను. అతి పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశమేమో బంగ్లాదేశ్. అత్యల్ప భూ సరిహద్దు ఏమో ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉన్నాయి. భూ సరిహద్దు అనేది ఏ విధంగా ఉందో ఆరోహణ క్రమంలో చూసినట్లయితే మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండవ స్థానంలో చైనా, 3 పాకిస్తాన్, 4 నేపాల్, 5 మయన్మార్, 6 భూటాన్, 7 ఆఫ్ఘనిస్తాన్. అత్యధికంగా కలిగి ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎంత కలిగి ఉంది భూ సరిహద్దు అంటే 4096.7 4096.7 కిలోమీటర్స్ని బంగ్లాదేశ్ భారతదేశంతో సరిహద్దు కలిగి ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా 3488 కిలోమీటర్ల విస్తీర్ణం పొడవైన భూ సరిహద్దుని కలిగి ఉంది. తక్కువ సరిహద్దును కలిగి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అంతా కేవలం 106 కిలోమీటర్ల భూ సరిహద్దుని మాత్రమే కలిగి ఉంది. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎక్కువ, ఆఫ్ఘనిస్తాన్ తక్కువ. ఎంతో ఈ వాల్యూస్ కూడా గుర్తుంచుకోండి. ఒకసారి రివైజ్ చేస్తే అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 16 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్. తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 9. భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని? 5. సముద్ర తీరము మరియు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 2. సముద్ర తీరము ఉండాలి మరియు అంతర్జాతీయ సరిహద్దు కూడా ఉండాలి. ఒకటి గుజరాత్, 2 వెస్ట్ బెంగాల్. ఈ రెండింటికి సముద్ర తీరము మరియు అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది. గుజరాత్ ఏమో పాకిస్తాన్తో ఉంది కదా. వెస్ట్ బెంగాల్ దేంతో ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. లక్షద్వీపులకు దక్షిణంగా గల దేశం ఏది? మాల్దీవులు. లక్షద్వీపులకు దక్షిణంగా ఏ దేశం ఉంది? మాల్దీవులు. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ వేటిని వేరు చేస్తున్నాయి? శ్రీలంక భారతదేశంని వేరు చేస్తున్నాయి. శ్రీలంక భారతదేశాన్ని వేరు చేసేది పాకిస్తాన్. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. సముద్రం మీదుగా భారతదేశానికి దక్షిణాన ఎన్ని పొరుగు దేశాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. శ్రీలంక, మాల్దీవులు. సూయజ్ కాలువ వల్ల ఐరోపాకు భారతదేశానికి 7000 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు ఎంత? 15200 కిలోమీటర్లు. అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము 1214.7 కిలోమీటర్లతో గుజరాత్. సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది, 974 కిలోమీటర్లతో ఉంది. ఎక్కువ గుజరాత్ అయితే, గోవా తక్కువ. గోవాకి ఎంత ఉంది? 150.5 కిలోమీటర్లు ఉంది. భారతదేశం మొత్తం తీరరేఖ, ప్రధాన భూభాగము ప్లస్ అంతర్జాతీయ సరిహద్దు, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులు మొత్తం కలుపుకుంటే 7516 కిలోమీటర్లు. హిందూ మహాసముద్రం దేనికి ఉంది దక్షిణంగా అంటే 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం ఉంది. తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? మొత్తం 4 ఉన్నాయి. 2 ప్రధాన భూభాగంలో ఉన్నాయి, 2 దీవుల్లో ఉన్నాయి. దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీపులు అనమాట. భారతదేశ విస్తీర్ణం 32,87,663. విస్తీర్ణం పరంగా పెద్ద దేశాలు మొదటి దేశము రష్యా. 7వ స్థానంలో మన భారతదేశం ఉంది. రష్యా 17.09 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే 3.28 చదరపు కిలోమీటర్లతో భారతదేశం 7th ప్లేస్లో ఉంది. విస్తీర్ణంలో భారతదేశం స్థానం ఎంత? 7. భారతదేశం యొక్క భూ సరిహద్దు ఎంత? 15,200 కిలోమీటర్లు. దేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తున్నటువంటి కర్కట రేఖ మొత్తం ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే 8 రాష్ట్రాలు గుండా పోతుంది. ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. తూర్పుకి పశ్చిమానికి మధ్య దూరం ఎంత? 2933 కిలోమీటర్లు. ఈ రెండింటికి వ్యత్యాసం 281 కిలోమీటర్లు. ఈ సూయజ్ కాలువ ఎక్కడుంది? ఈజిప్టు, మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రము. 1947కి ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి, ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలు. 1947కు ముందు భారతదేశంలో ఎలా ఉండేవంటే ప్రావిన్సులు, స్వదేశీ సంస్థలు అనేవి 2 విధాలుగా ఉండేవి. ప్రావిన్స్ను పాలించేది ఎవరు? వైస్రాయ్లతో నియమించబడిన అధికారులు ఉంటారు. ప్రావిన్స్ని ఎవరు పరిపాలిస్తారు? వైస్రాయ్లతో నియమించబడిన అధికారులు ఉంటారు. మన స్వదేశీ సంస్థానాలు వంశపారంపర్యంగా వస్తున్న పాలకులు ఉంటారనమాట. వీరు బ్రిటిష్ వారికి స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు బ్రిటిష్ వారు వీరికి సార్వభౌమాధికారాన్ని అంగీకరించవలసి వచ్చిందనమాట. బ్రిటిష్ వారికి ఏమో స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు ఏమైంది? బ్రిటిష్ వారు వీరి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. స్కూల్ భువన్ ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా చూస్తే ఎన్ఆర్ఎస్సి లేదా ఇస్రో రూపొందించిన పోర్టల్ ఉందన్నమాట. ఇదేంటి? ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా స్కూల్ భవన్ అనేది ఎన్ఆర్ఎస్సి లేదా ఇస్రో రూపొందించిన పోర్టల్ అనమాట. ఈ స్కూల్ భవన్ అంటే దేశంలోని సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో విద్యార్థుల పాత్రను, విద్యార్థుల అవగాహనను కల్పించడానికి పటాల ఆధారిత అభ్యసనం. ఈ స్కూల్ భవన్ అనేది దేనికి సంబంధించింది? పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్ అనమాట. ఇది ఏ లెవెల్ వాళ్ళకంటే మాధ్యమిక విద్యాస్థాయి వారికి. మాధ్యమిక విద్యాస్థాయిలో పటాలు అధ్యయనం చేయడానికి విద్యార్థుల్లో తీసుకొచ్చిన పోర్టల్ ఏంటి? స్కూల్ భవన్. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఎన్ఆర్ఎస్సి లేదా ఇస్రో వీరు కలిపి తీసుకురావడం జరిగింది. రూపొందించిన పోర్టల్ అనమాట. ఇది దేశంలో పగలు రాత్రి మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువ, కాశ్మీర్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? దీనికి రీజన్ ఏంటి? కన్యాకుమారి భూమధ్య రేఖకు దగ్గరగా విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో
సంవత్సరం అంతా ఉష్ణోగ్రతలు పగలు రాత్రి ఒకే మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా సంవత్సరం అంతా ఉష్ణోగ్రతలు పగలు రాత్రి ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి తక్కువగా ఉంటుంది. కాశ్మీర్ భూమధ్య రేఖకు దూరంగా ఉండడం వల్ల అందుకే ఈ వ్యత్యాసం ఉంటుంది. కన్యాకుమారి భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి కాశ్మీర్ ఏమో భూమధ్య రేఖకు దూరంగా ఉంది. అందువల్ల ఈ వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. పశ్చిమ తీరంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఏంటి? డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ. తూర్పు తీరంలో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? పుదుచ్చేరి. పశ్చిమ తీరంలో ఉన్న యూనియన్ టెరిటరీ డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ. తూర్పు తీరంలో ఉన్న యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి అనమాట. చాప్టర్ 1 9th క్లాస్ జాగ్రఫీలో క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చెప్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.